అసలు నేనెవరు? హూ యామ్ ఐ? ఈస్ దిస్ మై లైఫ్? నో. అసలు నేనేంటి? నో నో నో, ఇది కాదు నేను. ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. మోసానికి బాబాయిని, ద్రోహానికి తమ్ముణ్ణి, అన్యాయానికి కొడుకుని, నమ్మకానికి అమ్మ మొగుణ్ణి. ఇవాటితో నేను పుట్టి 10,585 రోజులు అవుతుంది. అంటే 29 ఇయర్స్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నటుడు అవ్వాలనే గమ్యం వైపు పరిగెడుతున్నా 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 పరిగెడుతూనే ఉన్నా. బట్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ రన్నింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. ముగ్గురు వ్యక్తులతో జరిగిన సంభాషణ వల్ల ఆ విషయం తెలుసుకున్నా. ఒకటి మా నాన్న, రెండు మై ఓన్లీ ఫ్రెండ్. వీడి పేరు కూడా నాకు తెలియదు. ఈ ముగ్గురు చెప్పిన నిజాల వల్ల నా జీవితం ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఈ ప్రయాణంలో నేను ఏడ్చాను, నవ్వాను, కోపడ్డాను, పోరాడాను. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. నా కథలో మీరు తెలుసుకోవాల్సింది నేను ఎక్కడికి వెళ్ళానని కాదు, ఎందుకు వెళ్ళాను అని. నేను వెళ్ళటానికి కారణమైన ఆ సంభాషణలు ఏంటో చూద్దాం. ఇప్పుడు చేయబోతున్న సినిమాలో సీన్ ఇస్తాను, అది చెయ్యి. ఓకే సార్. సీన్ ఏంటంటే, నీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు, నువ్వు ఇంట్లో లేవు, మీ చెల్లి మాత్రమే ఉంది. వాడా తాగున్నాడు, ఒంటరిగా ఉన్న నీ చెల్లిని రేప్ చేశాడు. అది తెలిసి నువ్వు వాడికి ఎదురైతే నీ రియాక్షన్ ఏంటి? 1 minute సార్. షూర్. రెడీ సార్. నువ్వు కెమెరా ఆన్ చేయి. రెడీయా? అరే, ఫ్రెండ్ అంటే స్నానం చేయొచ్చు కానీ ఇలా మోసం చేయకూడదురా. అరే రే, ఎంతైనా నేను నీ ఫ్రెండ్ కదరా, కొంచెం ఆ కోణంలో కూడా ఆలోచించలేకపోయావా? రే, ఎంతైనా నువ్వు చేసిన తప్పురా. నా చెల్లిని అలా ఎలా రాను ఇలా చేయగలిగావు? ఛీ, ఇంక రేపు నువ్వు నాతో మాట్లాడకరా. బాయ్. అయిపోయింది సార్. ఏమైందిరా? చెప్పా కదరా, మళ్ళీ కాల్ చేస్తాను. చేయడానికి వాడికి తెలుసు, నాకు తెలుసు. రే రే, ఆయన ఏం తక్కువరా? నాకేం తక్కువ? చూడటానికి మంచి హైట్ ఉంటాను, బాగుంటాను, తెల్లగా ఉంటాను, మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. ఇంతకంటే ఏం కావాలి వీళ్ళకి? నువ్వు కోపడినంటే నీకు మాట చెప్తాను రా. చెప్పు. నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను. నువ్వు ముందు మీ నాన్న పేరు యూజ్ చేయటం ఆపు. నిన్ను అందరు రికమెండేషన్ క్యాండిడేట్ అని ఫిక్స్ అయిపోతారు. ఒరే, నీకేమైనా పిచ్చా? ఆయన పేరు వాడితే కనీసం లోపలికైనా రాణిస్తున్నారు. అదే నిన్ను ముందే చేసేస్తారని చెప్తున్నాను నేను. నువ్వు ఏదేమైనా సరే వీళ్ళు ఆడిషన్ ఇవ్వాలి కదా, ఆ ఇచ్చేదేదో ఓన్గా ఇవ్వు. అంతోడదానికి మీ నాన్న పేరు వాడుకోవటం అవసరమా? అయినా ఆయనైనా ఇంకెంతకాలం అని నీ గురించి చెప్తారా చెప్పు? సగం మంది కేవలం ఆయన పేరు విని మాత్రమే నిన్ను ఆఫీస్లోకి రాణిస్తారు, తెలుసు కదా నీకు? ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ 29 ఆల్రెడీ అండ్ ఇట్స్ హై టైమ్ ఫర్ యూ. యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్ రా. ఫ్రెండ్ అర్థమయ్యేలా చెప్తాడు, అమ్మ హర్ట్ చేయకుండా చెప్తుంది, కానీ నాన్న కొట్టినట్టు చెప్తాడు. కళ్ళలో నీళ్ళు చూసినా నిజమే చెప్తాడు. పర్లేదు చెప్పండి నాన్న. వచ్చి కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. నీ గర్ల్ ఫ్రెండ్ నీతో మాట్లాడాలనిందంటే అది బ్రేకప్ చెప్తుందని అర్థం. అదే మాట ఒక తండ్రి అన్నాడంటే నువ్వు జీవితంలో ఏమీ చేయట్లేదని అర్థం. టైమ్ ఫర్ కాన్వర్జేషన్ నెంబర్ 1. ఆడిషన్కి వెళ్ళావు కదా, ఏమైంది? అది మళ్ళీ ఫోన్ చేస్తామన్నారా? అవునన్నా. చూడు సత్య, నీకు యాక్టింగ్ రాదు, ఆ విషయం అందరికీ తెలుసు. నాన్న నాకు యాక్టింగ్ వచ్చి నాన్న.